అందరికీ స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. రైట్ ఎక్స్పీరియన్స్ అది అవేర్నెస్ లో ఉన్నట్టయితే, అవేర్నెస్ కనుక తోడైనట్టయితే ఆ టైంలో ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు సైకలాజికల్ రియాలిటీయే ట్రూత్ అనుకుంటారు. అవేర్నెస్ లేకపోయినట్టయితే, అవేర్నెస్ ఉన్నట్టయితే ఎక్సిస్టెన్షియల్ రియాలిటీ అండ్ అప్రోచ్ ట్రూత్ స్టేటస్ లో ఉంటుంది. సో ఈ మెమరీ పూల్ ఏదైతే ఉందో అది పిక్చర్ అసోసియేట్ విత్ థాట్ అండ్ టైం స్పేస్ అండ్ ఎమోషనల్ ఇండెక్స్ అవుతుంది. అలాగే ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్ కూడా దానికి అట్రిబ్యూట్ అయి ఉంటాయి. నెక్స్ట్ వీటి మీద బేస్ ఏంటి కాన్సిక్వెన్స్ గా పర్సనల్ ఫ్యాక్టర్స్ అయిన అట్రాక్షన్ ఎవర్షన్ అండ్ కన్ఫర్మిటీ విత్ ద సొసైటీ నిన్ని యాక్సెప్ట్ చేయాలి, సొసైటీ యాక్సెప్ట్ చేసేదే చేయటం అనే రెండింటి మధ్య కాంప్రమైజింగ్ ఫ్యాక్టర్ లో ఒక స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ మీద బేస్ చేసుకొని సెక్యూరిటీ ఫ్యాక్టర్ కూడా కన్సిడర్ చేసి నువ్వు యాక్షన్ చేస్తావు. ఇక్కడ యాక్షన్ అంటే థాట్ అవ్వచ్చు, మాట్లాడటం అవ్వచ్చు, లేదా ఫిజికల్ యాక్షన్ అవ్వచ్చు. మళ్ళా సేమ్ మూమెంట్ రిపీట్ అయినప్పుడు, అలాంటి సిమిలర్ మూమెంట్ వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ ఆపర్చునిటీ టు రిపీట్ సేమ్ యాక్షన్. నీ యొక్క యాక్షన్ గా కంపల్సివ్ యాక్షన్ నుండి కాన్షియస్ యాక్షన్ దాకా నెంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ ఛాన్సెస్ ఉంటాయి. సో 100% కంపల్సివ్ ఎక్కడ ఉంటుంది? సైకలాజికల్ రియాలిటీ ట్రూత్ అనుకున్నప్పుడు. కాన్షియస్ ఎప్పుడు ఉంటుంది? ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ అండ్ అప్రోచింగ్ ట్రూత్ స్టేటస్ లో ఉన్నప్పుడు. బట్ అది ఆపర్చునిటీ టు రిపీట్ వచ్చినప్పుడు అది రిపీట్ చేస్తే హ్యాబిట్ ఫార్మేషన్ కింద అవుతుంది. అండ్ ఫైనల్లీ క్రేవింగ్ స్టేజ్ లోకి వచ్చి ఫ్రస్ట్రేషన్ తో ఎండ్ అవుతుంది. నువ్వు పోదు ఈ ఆ, దీన్ని రెజిమెంటల్ డిసిప్లిన్ తో ఎదుర్కొందాం అంటే దాన్ని ఫైట్ చేస్తాం. ఆ యాక్షన్ చేయకుండా, ఆలోచన రాకుండా, అలా మాట్లాడకుండా, అలా ప్రవర్తించకుండా చేద్దాం అనుకున్నట్టుగా రెజిమెంటల్ డిసిప్లిన్ చేస్తే అది ఎక్స్టర్నల్ డిసిప్లిన్ అవ్వచ్చు, సెల్ఫ్ డిసిప్లిన్ అవ్వచ్చు. బట్ ఏదైనా సరే ఫ్రస్ట్రేషన్ గా దావతీస్తుంది. థర్డ్ ఆప్షన్ ఏమిటంటే రీఎడ్యుకేషన్ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ కరెక్టివ్ మెథడ్స్ ఫాలో అవడం. ఈ రీఎడ్యుకేషన్ కరెక్టివ్ మెథడ్ చేయడం. సో రాంగ్ మెథడ్స్ యూస్ చేయడం వేరు, కరెక్ట్ మెథడ్ యూస్ చేయడం అన్నమాట. సో ఈ కరెక్ట్ మెథడ్స్ యూస్ చేసినప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం ఎన్కౌంటర్ అవుతుంది. ఏమిటంటే క్యూరియాసిటీ ఫర్ రిజల్ట్స్. ఈ రిజల్ట్స్ కోసం ఆతృత పడిపోతావు. ఈ రిజల్ట్స్ నుంచి ఆతృత పడింది ఎస్ అనే కండిషన్ లో ఉంటే రన్ బిహైండ్ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ. ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే రిజల్ట్స్ కోసమే కదా ఇదంతా చేస్తున్నది, యాక్షన్ చేసేది ఏదైనా నువ్వు ఒక రిజల్ట్ రావడం కోసం. ఆ రిజల్ట్ రాలేదేమిటి, ఇంకా ఏదో ఇంటెన్సివ్ గా చేయాలి, ఇంకా ఎఫిషియన్సీ గా చేయాలి, ఇంకా స్పీడ్ గా చేయాలి, ఇలాగా ఆలోచిస్తూ ఉంటారు. సో ఇది స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ వెనకాల రన్ అయినప్పుడు ఆటోమేటిక్ గా డ్రై అయిపోతుంది. సో డిస్పార్టెడ్ కండిషన్ లోకి వస్తావు నువ్వు. అలా కాకుండా క్యూరియాసిటీ ఆఫ్ రిజల్ట్స్ ఉండవు. అసలు రిజల్ట్స్ క్యూరియాసిటీ వద్దు అని అనుకుంటే నీకు ఇంట్రెస్ట్ ఉండదు, ల్యాక్ ఆఫ్ ఎంతూసియాజం తో మళ్ళీ డిస్పార్టెడ్ అవుతాం. మొత్తం మీద ఇలా కూడా ఫ్రస్ట్రేషన్ కానీ డిస్పార్టెడ్ కానీ వీటి కాంబినేషన్ స్టేట్ లోనే మనిషి ఉంటాడు. ఇది మాట సఫరింగ్ మెయిన్ కారణం. సఫరింగ్ అనేది వచ్చేది ఇక్కడ నుండి ఇలాగే. సో ఏంటయ్యా అంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ తీసుకున్నాం. ఈ క్యూరియాసిటీ ఫర్ రిజల్ట్స్ కుంటే రాకుండా ఉండాలి అంటే ఏంటంటే నువ్వు ప్రాసెస్ ఆఫ్ యాక్షన్ లో మీద ఆ నీ ఎంతూజియాజం ఎంజాయ్మెంట్ ఆధారపడాలి కానీ రిజల్ట్ మీద ఆధారపడకూడదు. రిజల్ట్ మీద ఎప్పుడైతే నీ ఎంజాయ్మెంట్ ఉందో, ఈ హ్యాపీనెస్ స్టేట్ ఆఫ్ మూడ్ ఉందో అది వెంటనే పోస్ట్ పోన్ చేసేస్తావు. సో ప్రెజెంట్ లో సఫరింగ్ చూస్తావు. అలా కాకుండా ఆ పని చెయ్యటంలోనే జాయ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. స్టేటస్, ఆ మూడు స్టేటస్. సో అది ఎప్పుడు వస్తుందయ్యా అంటే పేషెన్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏది ఆల్ ఆఫ్ ఎ సడన్ గా ఏది నేర్చుకోవాలా. ప్రపంచంలో మంచి వాద్యకారుడు ఉన్నాడు లేదా మంచి సింగర్ ఉన్నాడు అంటే వాడు ఆ సింగర్ స్టేట్ రావడానికి కొన్ని ఆ దశాబ్దాలు వర్క్ చేస్తుంటాడు. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 15 ఏళ్ళు అలా వర్క్ చేస్తారు. పండిత్ రవిశంకర్ ప్రతిరోజు ఖచ్చితంగా 3 to 4 hours వాయించేవాడు. అంత గొప్ప సితార్ ప్లేయర్స్ కూడా. అలాగే కిషోర్ కుమార్, మొహమ్మద్ రఫీ ఇలా వీళ్ళందరూ కూడా రోజు ప్రాక్టీస్, బాలసుబ్రహ్మణ్యం కానీ, కంసాల్ కానీ రోజు గాత్రం ప్రాక్టీస్ చేస్తూనే ఉండేవాళ్ళు. రోజు గాత్రం చేస్తూనే ఉండేవాళ్ళు. అలా నిరంతర శ్రమే ఇంపార్టెంట్. అంతేగాని స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ లాగా నేర్చుకున్నట్లు ఉండకూడదు హ్యాబిట్ లాగా. సో అది పేషెన్సీ మాట. నువ్వు చేస్తున్న కొద్దీ ఎఫిషియన్సీ పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది, కానీ దానికోసం పరిగెత్తదు. అందుకని ప్రాసెస్ ఏందో ఆ ప్రాసెస్ మీద చాలా పేషెన్స్ గా చేయటం అన్నమాట. అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు సక్సెస్ కాకపోయినా, అనుకున్నట్టుగా చెయ్యకపోయినా నువ్వు మళ్ళా మళ్ళా అటెంప్ట్ చేయటం, దీన్ని ఎండ్యూరెన్స్. మళ్ళీ మళ్ళీ అటెంప్ట్ చేయటం, మళ్ళీ అటెంప్ట్ చేయటం, మళ్ళీ అటెంప్ట్ చేయటం. సో ఇక్కడ నువ్వు పని చేసావా లేదా ఇంపార్టెంట్ గురించి ఆలోచించదు. పని చేసావా, రిజల్ట్ వచ్చిందా అనేది రిజల్ట్ వేరు. బట్ ఇక్కడ ఎండ్యూరెన్స్ ఉన్నప్పుడు అంటే పరిశ్రమ.
టైర్‌లెస్ అలుపెరుగని పరిశ్రమ. మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ ఎన్ని సార్లైనా మళ్ళా ప్రయత్నం చేస్తావు. మళ్ళా ప్రయత్నం చేస్తావు. యాక్చువల్‌గా ఇలాగే నీ థాట్ యాక్షన్ గాని, నీ వర్డ్స్ యాక్షన్ గాని, నీ బిహేవియర్ యాక్షన్ గాని మార్చగలవు. అదొక పరిశ్రమ చేయొద్దు. ఇవాళ ఇది తెలిసిపోయింది గదా! నాకు అర్థమైపోయింది అనుకోని, నువ్వేదో నెక్స్ట్ టైమ్ అలా ప్రవర్తించాలనుకుంటే, మళ్ళా సిట్యుయేషన్ వచ్చేప్పుడు అలా ప్రవర్తించకపోవచ్చు నువ్వు. నువ్వెవరిని తిట్టకూడదనుకుంటావు. కానీ మళ్ళా సిట్యుయేషన్ రాంగానే మళ్ళీ తిడతావు. నోరారా. సో, దేర్‌ఫోర్ ఇదనమాట. సో, ఫాల్ బ్యాక్ అవుతావు. ఖచ్చితంగా ఫాల్ బ్యాక్ అవుతావు. ఎందుకంటే, ఒక ఆటో పైలట్ మోడ్‌లో ఈ బాడీ అండ్ మైండ్ వర్కింగ్ జరగటం అనేది ఇప్పటి విషయం కాదు. కొన్ని ఎటర్నిటీస్‌గా జరుగుతోంది. సో, సాఫ్ట్‌వేర్ అలా డిజైన్ అయిపోయి ఉంది. ఇదే బయోలాజికల్ ఇన్‌కంప్లీట్‌నెస్ అంటే. సో, ఎవల్యూషన్ ప్రాసెస్‌లో ఈ బయోలాజికల్ ఇన్‌కంప్లీట్ నుండి కంప్లీట్ అవ్వటం అనేది నువ్వు కాన్షియస్‌గా చేసుకుంటావా? లేదా? అనేది నీ ఆప్షన్. కాన్షియస్ ఆప్షనే లేదు. నేచర్‌తో పాటు నువ్వు ఎవాల్యుయేట్ అవ్వాలంటే ఇక్కడ దీని గురించి అసలు ఆలోచించవలసిన అవసరమే లేదు. బట్ కానీ కాన్షియస్‌గా ఛాన్స్ ఉంది కాబట్టి, అలా కాన్షియస్‌గా బయటపడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో, రైట్ అందుకనమాట ఈ సైన్స్. సో, ఎండ్యూరెన్స్ అంటే ఏంటంటే టైర్‌లెస్ ఎండ్యూరెన్స్. నిరంతర పరిశ్రమ. మళ్ళా మళ్ళీ అటెంప్ట్, మళ్ళీ అటెంప్ట్, మళ్ళీ అటెంప్ట్ ఎన్ని సార్లైనా అది. సో, ఇట్ టేక్స్ టైమ్ పడుతుంది. సబర్ కరో, పేషెన్సీ వహించు. వస్తుంది, అవుతుంది, అవుతుంది. ఇంప్రూవ్‌మెంట్ ఎలా ఉంటుందంటే కొంచెం, 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 కొంచెం పెరుగుతూ ఉంటుంది. అంతేగాని ఒక్కసారికి మారిపోదు. సో, అలాగా ఈ ఈ టైర్‌లెస్ ఉండాలంటే నీకో యాస్పిరేషన్ ఉండాలి. ఫైరీ యాస్పిరేషన్ ఉండాలి. యాస్పిరేషన్ ఎలా అంటే ఏదో పైపైన సర్ఫేస్ లెవెల్‌లో గాదు. అది కావాలని కోరుకోవటం కాదు. డిజైర్ లెవెల్‌లో జస్ట్ అది నీడ్ అనో, వాంట్ అనో కాదు. ఫైర్ యాస్పిరేషన్. ఈ ఫైర్ యాస్పిరేషన్ ఎప్పుడొస్తుంది? దాంతో నువ్వు ఎమోషనల్‌గా దాంతో అటాచ్ అయ్యి ఉన్నప్పుడు. కానీ అది ప్యాషన్ కింద మారకుండా ఉండదు. ప్యాషన్ కింద మారితే మళ్ళా నువ్వు అది ఫ్రస్ట్రేషను, డిస్పర్టెడ్ కండిషన్ ఇటు సైడ్‌కెళ్ళిపోతుంది. సో, దేర్‌ఫోర్ ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ అన్నమాట. మనకి ఇంట్రెస్ట్ ఏముంటుంది అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ లేదనుకుంటాం. కాదు. ఇంట్రెస్టు ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్. సర్ఫేస్ లెవెల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే వెంటనే ఇవాళ ఏదో చూస్తావు. గిటార్ వాయించాలి. గిటార్ కొనుక్కుంటావు. ఓ రోజు 5 నిమిషాలు టిం 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 అనిపిస్తావు. మర్నాడు ఓపెన్ చెయ్యవు. ఇది సర్ఫేస్ లెవెల్ ఇంట్రెస్ట్ అన్నమాట. సో, రిజల్ట్స్ చూసి నువ్వు ఎక్సైట్ అయ్యి ఎవడినో చూసో, ఏదో చూసో వాంటింగ్ ఫీలింగ్ వచ్చి చేసావన్నమాట. ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే అది చేయటంలోనే ఆనందం. అలాగే ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ హైపర్ సెన్సిటివిటీ. హైపర్ సెన్సిటివిటీ ఎప్పుడు డెవలప్ అవుతుంది? అవేర్‌నెస్ పెరుగుతుంటే. అవేర్‌నెస్ పెరుగుతున్న కొద్దీ హైపర్ సెన్సిటివిటీ డెవలప్ అవుతుంది. హైపర్ సెన్సిటివిటీ, ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ మూవ్ అవుతాయి. సో, ఇది ఫైర్ యాస్పిరేషన్ క్రియేట్ చేస్తుంది. వెన్ ఆబ్జెక్ట్ టు బి అచీవ్డ్ ఈస్ సఫిషియెంట్‌లీ వాల్యూడ్ అండ్ కాన్స్టెంట్‌లీ టైర్‌లెస్ ఎండెవర్ ఈస్ అడాప్టెడ్. ద సక్సెస్ విల్ బి యువర్స్. సో, ఇదనమాట పొజిషన్. సో, ఈ ప్రాసెస్‌లో ఎండ్యూరెన్స్, ఫైర్ యాస్పిరేషన్, ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్, హైయర్ సెన్సిటివిటీ యాస్పెక్ట్‌లో నీకు గ్రాడ్యుయల్‌గా నువ్వు నోన్ అని ఏదైతే ఉందనుకున్నావో, ఆ నోన్ అల్లా నాలెడ్జ్ కింద కన్వర్ట్ అవుతుంది. నోను నాలెడ్జ్ కింద కన్వర్ట్ అవుతుంది. నాలెడ్జ్ అండర్‌స్టాండింగ్ కింద కన్వర్ట్ అవుతుంది. అండర్‌స్టాండింగ్ డీప్ అండర్‌స్టాండింగ్ అవుతుంది. డీప్ అండర్‌స్టాండింగ్ విజ్డమ్ అవుతుంది. ఇది ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్‌లో నోన్ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటదంటే నువ్వు కంపల్సివ్‌గానే వర్క్ చేయగలుగుతావు. ఇది నాలెడ్జ్ కింద మారినప్పుడు నీకు ఆప్షన్ కనబడుతూ ఉంటుంది. కానీ కంపల్సివ్ ఆల్రెడీ అలవాటైపోయిన వేలోనే ఆ పద్ధతిలోనే యాక్షన్ చూస్ చేసేసుకుంటాం. ఇప్పుడు యాక్షన్ ఒకటో రకంగా చేయొచ్చు, రెండో రకంగా చేయొచ్చు, మూడో రకంగా చేయొచ్చు అనుకుందాం. సో, నోన్‌గా ఉన్నంత సేపు ఏంటంటే కంపల్సివే హ్యాండిల్ చేస్తుంది. కంపల్సివ్‌గా ఏదో ఒక పాత్‌నే ఎన్నుకొని అలాగే నువ్వు యాక్షన్ చేసేస్తావు. నాలెడ్జ్ అయినప్పుడు మటుకు నీకు కనబడుతూ ఉంటాయి. కానీ నీ కంపల్సివ్ నేచర్ ఏంటంటే అలాగే చేయనిస్తుంది. అండర్‌స్టాండింగ్ అవ్వంగానే నువ్వు మటుకు చూజ్ చేసుకుంటావు. కాన్షియస్ ప్రాసెస్‌లోకెళ్తావు. డీప్ అండర్‌స్టాండింగ్ అయినప్పుడు కాన్షియస్ ప్రాసెస్ ఒక రిఫ్లెక్స్ యాక్షన్‌లా జరుగుతుంది. నువ్వు చాయిస్ చేసినట్టు ఉండదు. కానీ అలాగే చేస్తావు. డీప్ అండర్‌స్టాండింగ్ ఉన్నప్పుడు. విజ్డమ్ అయినప్పుడు ఇక్కడ యాక్చువల్‌గా ఏది అప్రోప్రియేట్‌లో ఏ టైంలో ఏది ఎక్కడ ఎలా చేయాలో అలా చేస్తూ ఉంటావు. విజ్డమ్ లెవెల్. సో, ఇదనమాట ప్రాసెస్. ఇది జరగాలి అంటే నోనల్లా నాలెడ్జ్ అయ్యి, నాలెడ్జ్ అండర్‌స్టాండింగ్ అయ్యి, అండర్‌స్టాండింగ్ డీప్ అండర్‌స్టాండింగ్ అయ్యి, విజ్డమ్ అయ్యి, ఇలాగా నీ కంపల్సివ్ ప్రాసెస్ అంతా ఒక కాన్షియస్ ప్రాసెస్‌కి లైఫ్ ప్రాసెస్ కింద మారాలి అంటే ఇక్కడ నీకు ఎండ్యూరెన్స్, ఫైర్ యాస్పిరేషన్, ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్, హైపర్ సెన్సిటివ్ ఇంపార్టెంట్. ఇవి రావాలంటే నీ రిజల్ట్స్ గురించి క్యూరియాసిటీ వద్దు. స్లోగా జరుగుతుంది అని మనం రీ ఎడ్యుకేషన్ చేసుకుంటూ ఉంటామే. రీ ఎడ్యుకేషన్ కరెక్ట్ మెథడ్స్ అప్లై చేయడం.
రెజిమెంటల్ డిసిప్లిన్ వద్దు, ఇంటెలిజెన్స్ వద్దు. సో ఒక లీస్ట్ రెసిస్టెన్స్ మోడ్ లో వెళ్తూ ఉండాలి, లీస్ట్ రెసిస్టెన్స్ మోడ్ లో మూవ్ అవుతూ ఉండాలి. ఇంతకుముందు వీడియోలో ఫుడ్ ఎలాగా వీటి గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు కరెక్ట్ మెథడ్ గురించి మాట్లాడాం. ఫుడ్ కరెక్ట్ మెథడ్, స్లీప్ కరెక్ట్ మెథడ్ ఇలాగా. నెక్స్ట్ యాక్షన్ అవేర్ లో ఉంటే తెలుస్తుంటుంది. కంపల్సివ్ గా అయిపోయిన యాక్షనా లేదా కాన్షియస్ గా చేసిన యాక్షన్, నీ అవేర్నెస్ లో నీకు తెలుస్తుంటుంది. అదే నీ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ నువ్వు ఐడెంటిఫై చేయగలుగుతావు. కాంప్రమైజింగ్ ఫ్యాక్టర్ నీ క్లారిటీగా, అలాగే నీ పిక్చర్ అసోసియేట్ అండ్ థాట్ స్పేస్ అనేది నీ క్లారిటీగా నీవి పర్సెప్షన్ లో ఉండటం. లైక్ దీస్ లైక్ ఇమోషనల్ స్కేల్ ఒక సాకింగ్ పొజిషన్ నీకు తెలియటం. నువ్వు ఎన్విరాన్మెంటల్ గా ఆస్పెక్ట్ గా సోషల్ కల్చర్ గా ఎంత వరకు కండిషన్ అయ్యావు ఏమిటి అనేది నీ యొక్క అవేర్నెస్ లో ఉండదు. సో అన్నిటికీ ఏం కావాలి? అవేర్నెస్ కావాలి. సో అవేర్నెస్ పెంచడానికి నువ్వు ఏం చేసినా నీది మొత్తాన్ని, లైఫ్ ప్రాసెస్ మొత్తాన్ని మాడిఫై చేసేస్తుంది. రైట్ మళ్ళా